హాయ్ ఫ్రెండ్స్. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళకి మైండ్ ఉండదు అనేది నా ఫీలింగ్. మైండ్ లేకపోతేనే మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే లాజిక్కి ఎమోషన్కి దేర్ ఇస్ నో కనెక్షన్. ఊకున్న రోజులు, నేను మన్నించిన రోజులు, నేను మాట్లాడిన రోజులు నీ ఇష్టం వచ్చిన సొలుపురాన మాట్లాడను. అలా లేచినోడు లేవనోడు వచ్చి ఇక్కడ నువ్వు వాళ్ళని వీళ్ళని బెదిరించినట్టు బెదిరిస్తాం అనుకుంటారు. మేమేం భయపడం, నిటారుగా ఉన్నాం, నికార్స్గా ఉన్నాం. ఎస్, లేకపోతే ఇంత ధైర్యం ఉంటుందా మాకు? ఎవరితోనైనా పోరాడగలుగుతాం, ఎంత దాకైనా పోరాడగలుగుతాం. వీఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీబడి. ఇంకో మాట కూడా హెచ్చరిస్తా ఉన్న, జాగ్రత్త. న్యాయం ధర్మం అనేది ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఉంటాడు. అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తే బూమరాంగ్ కూడా అవుతుంది, రివర్స్ తలుపుతుంది, దెబ్బ చాలా తీవ్రంగా తలుపుతుంది. అదుపులో ఉంచకపోతే ఆడది, పొదుపుగా వాడకపోతే డబ్బు నిలవనే నిలవు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. వాడు నన్ను ఇటు తిడుతున్నాడని ఆడుతూ నేను గొడవ పెట్టుకుంటా కూర్చొని పుణ్యకాలం కాస్త ఎడ పోగొట్టుకొని నా జీవితం ఏంటి, నా భార్య పిల్లలు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తున్నాయి. అట్లా మనం పట్టించుకుంటే అట్టా. ఎప్పుడు కూడా పుట్టిన తర్వాత నేర్చుకుంటాడు తప్ప పుట్టక ముందు అన్ని నేర్చుకుని ఎవరు భూమి మీదకి రాము. టైం మన కోసం ఆగదు, ఇట్ గోస్, పోతానే ఉంటుంది. ఆ ఉండిన టైం ఎవరు ఎంత గొప్పగా వాడుకున్నారు, దాన్ని ఎంత బాగా ఆస్వాదించిన మనం పెట్టుకున్న లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, ఆ లక్ష్యం దిశగా మనం అడుగులు వేస్తున్నామా? సమస్య వస్తే సమస్యలోకి దూసుకుపోవాలి, సమస్య నుంచి పారిపోవద్దు. వీ షుడ్ నాట్ రన్ అవే, వీ షుడ్ రన్ ఇన్ టు ద ప్రాబ్లం. కష్టాలు అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఉండవు. ఒక చీకటి వచ్చిన తర్వాత వెలుతురు రావడం అన్నది దేవుడు క్రియేట్ చేసిన సృష్టిలో ఖచ్చితంగా జరగాల్సిన కార్యక్రమం. కాబట్టి కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగులు రాక తప్పదు. గతంలో జరిగిన పెయిన్ కానీ, హర్ట్స్ కానీ, లేదంటే అవమానాలు ఏదైనా అలాంటి ఉన్నాయనుకో, ప్రజెంట్లో కామెడీ అయ్యి. ఇప్పుడు నువ్వు ఆ రోజు నువ్వు నన్ను అన్నావు అంటే నీకు నష్టం అది, అవతలోడు కాదు. ఆ రోజు ఇలా అన్నావు, ఆ రోజు అలా చేసావు, నువ్వు చేసావు అంటే ఆ పగసారి అయ్యి బావు అలాంటి చాలామంది ఉన్నారు. అది చూస్తే నవ్వు వస్తుంది నాకు. ఫ్రీగా మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకి ప్రాబ్లమే అది. నిజం తెచ్చి మాట్లాడేవాడు ఒక్కడు లేడు. దొరికిందే అవకాశం కదా, ఏదో ఒకటి మాట్లాడేద్దామని మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా ఇదే లెసన్ ఉంటుంది. బ్రతికినంత కాలం ఎందుకు రాబో వీడి గురించి ఆడి గురించి మాట్లాడతారు. మీ గురించి మీరు మాట్లాడుకోండి, మీ గురించి మీరు చూసుకోండి, మీ వెనకాల మీరు చూసుకోండి. మీ బ్రతుకులు ఎంత నీచంగా ఉంటాయో మీకు అర్థం అవుతుంది. ఎందుకు వద్దు. చూడటానికి మెయిన్ ఇంపార్టెంట్ నేనేమనుకుంటున్నానంటే, ఒక మాట అన్నప్పుడు మన వాళ్లే కదా మన కోసం అనే కానీ థాట్ కానీ పాజిటివ్గా తీసుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. నన్ను ఎందుకన్నారు ఆ మాట, వేరే యాంగిల్ ఆలోచిస్తే కట్. ఇప్పుడు మనల్ని మదర్ ఎన్ని మాటలు అన్నా కూడా మనం ఏం పట్టించుకోదు, మన మదరే కదా అనుకుంటాం. మళ్ళీ మనం కొడుకు తల్లి అన్నా కూడా మళ్ళీ తల్లి కూడా ఎందుకు కొడుకే కదా. బట్ ఆ బాండింగ్ వేరే చోటకి వెళ్ళాలి, మారిపోతూ ఉంటుంది. థింకింగ్ మారిపోతూ ఉంటుంది. థింకింగ్ మార్చడం వల్ల మనకెందుకు, మన మాట పడాలా. చాలా మగాడిగా నా ఓర్పుకో హద్దుంటుంది, మనిషిగా నా సహనానికి ఓ పరిధి ఉంటుంది. ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు. నా ఓర్పు చచ్చిపోయింది, నా సహనం నశించిపోయింది.